సారి ఆందోళన రూపొందాల్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. కనీస వేతనాలు పెంచాలని, సామాజిక భద్రత కల్పించాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్లను ముట్టడించారు. విశాఖ అనకాపల్లి నుంచి కోనసీమ, బాపట్ల, గుంటూరు వరకు అంగన్వాడీల నిరసనలతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్స్ డేగా జరుపుతూ ఉన్నారు. ఇవాళ దీనిలో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు హాజరయ్యారు. ప్రధానంగా వేతనాలు, ఇది కాకుండా ఇవాళ యాప్ల భారం విపరీతంగా, ఒక పక్కనేమో ప్రీ స్కూల్ పిల్లలకి వైద్య ఆరోగ్య సేవలు అందించాలి, పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యాన్ని పక్కన పెట్టేసి రకరకాల యాప్లు, ఇవాళ నవచేతన యాప్ కానీ, బిఎల్ఓ డ్యూటీలు కానీ, ఇవన్నీ వల్ల ప్రీ స్కూల్ కుంటుపడతా ఉంది. పైగా విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులు 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండాలి. కానీ ఇవాళ ప్రైవేట్ స్కూల్లో 2 సంవత్సరాలన్నర పిల్లల్ని కూడా జాయిన్ చేసుకోవడం వల్ల అంగన్వాడీ సెంటర్లకు పిల్లలు లేకుండా పోయిన పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా అనకాపల్లిలో అంగన్వాడీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో సుమారుగా 2,000 మందికి పైగా కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీలలో పనిచేస్తున్న తల్లుడికి కూడా వర్తింపచేయాలని, పని భారం పెంచుతున్న నవచేతన్ యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 29, 30 తేదీలలో కలెక్టరేట్ల ముట్టడికి దిగుతామని అంగన్వాడీ సంఘాలు హెచ్చరించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపురంలోనూ అంగన్వాడీలు నిరసనకు దిగారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాట్యుటీ తీర్పును అమలు చేయాలని కోరారు. బాపట్ల, గుంటూరు జిల్లాల్లోనూ అంగన్వాడీల నిరసనలు కొనసాగాయి. బాపట్లలో నల్ల చీరలు, నల్ల రిబ్బన్స్ తో కార్యకర్తలు తమ నిరసన తెలిపారు. పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు చెల్లించాలని, మినీ సెంటర్స్ ను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలని, హెల్పర్ల ప్రమోషన్స్ లో నిబంధనలు సడలించాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు మాకు వేతనాలు పెంచండి, కనీస వేతనాలు అమలు చేయండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, 1972 గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఈరోజు కోరికల దినం సందర్భంగా జూలై 10 కోరికల దినం ప్రతి ఏడాది జరుగుద్ది. అదే రకంగా ఈ ఏడాది కూడా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది. అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేశారు వేతనాల పెంపు కోసం. కానీ గత గవర్నమెంట్ వేతనాలు పెంచలేదు. ఈ గవర్నమెంట్ని పారదోలండి, నేను వస్తాను అధికారంలోకి, నేను వచ్చి మీ వేతనాలన్నీ పెంచుతాను, మీ సమస్యల పరిష్కారం చేస్తానని చెప్పి ఇప్పుడే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు సంఘం పెడతాను రండి అని చెప్తుంది. అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి 1991 నుండి సంఘం చాలా బలమైన సంఘం సిఐటి అనుబంధంగా ఉంది. అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి అనేక సమస్యలని పరిష్కారం చేసుకోవడం జరిగింది. 90 రూపాయల జీతం నుండి ఇప్పుడు 11,500 వర్కర్ జీతం, 7,000 హెల్పర్ జీతం. కానీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది అంగన్వాడీలు మాకు వేతనాలు పెంచండి, కనీస అంగన్వాడీలకు విపరీతమైన పని భారం పెరిగింది. రకరకాల యాప్లు తీసుకొచ్చారు. యాప్లు తగ్గిస్తామని చెప్పారు కానీ నవచేతన యాప్, అదేవిధంగా మాతృవందన యాప్, అలా మిల్క్ యాప్, పోషణ ట్రాకర్ యాప్, బిఎస్ యాప్, ఇలా రకరకాల యాప్లతో పనిచేయించుకుంటా ఉన్నారు. కానీ వేతనాలు అయితే పెంచే పరిస్థితి లేదు, పెంచలేదు ఇప్పటి వరకు కూడా. 9 ఏళ్ల నుంచి కూడా అంగన్వాడీల గురించి పట్టించుకోలేదు. అందుకోసం ఈ విధిలేని పరిస్థితుల్లో పని భారం పెరిగి పని ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు అంగన్వాడీలందరూ కూడా కలెక్టర్ కార్యాలయానికి ఈరోజు ముట్టడి కార్యక్రమాన్ని మేము చేపట్టాము. కాబట్టి మా
అందరికీ వేతనాలు వెంటనే ప్రభుత్వం ప్రకటన చేయాలి. గతంలో కూడా ఈ ప్రభుత్వం మేము వస్తే వెంటనే వేతనాలు పెంచుతామని చెప్పారు. ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. మేము గ్రాట్యుటీ ఇచ్చామని చెప్తున్నారు. గ్రాట్యుటీ ఇచ్చారు, ఓకే, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించారు. అది మేము చనిపోతే వస్తుందండి, చనిపోతే వచ్చేది కాదు. ప్రస్తుతం మేము బతకడానికి కావాలి కాబట్టి మాకు పరిభారం పెరిగింది. విధిలేని పరిస్థితుల్లో మేము రోడ్ల మీదకి వచ్చాం. వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి మా పనిభారం తగ్గించాలి, వేతనాలు పెంచాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు మేము ప్రధానంగా మా కనీస వేతనాలు పెంచాలి అనే డిమాండ్ మీద కలెక్టరేట్ దగ్గరకు వచ్చామండి. అయితే కలెక్టర్ గారు లేదు అనేది దానితో మమ్మల్ని లోపలికి వెళ్ళడానికి కూడా అనుమతించలేదు. కానీ పోలీసులను ప్రతిఘటించి మేము కొంతమంది అయితే లోపలికి వెళ్ళగలేము. వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా కొంత అనుమతించకుండా నెట్టేయడానికి చూశారు. కానీ మేము బయటాయించి అక్కడ ఉన్న ఆర్డీఓ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఏదైతే మేము డిమాండ్ పెట్టామో ఈ డిమాండ్లకు అనుగుణంగా మా మంత్రివర్యులు వారు మమ్మల్ని పిలిచి ఏదైనా ఈ టైంకి ఇస్తాము లేదా ఈ టైంకి చేస్తాము అనేది హామీ ఇచ్చినట్లయితే ఉంటదండి. లేదంటే నిరవధికంగా సమ్మె చేయడానికి కూడా మేము సన్నద్ధాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు మాకు 11,500 ఇస్తున్నారండి. ఇది కనీస అవసరాలకు కూడా సరిపోవడం లేదు. అంగన్వాడీలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పేసి, మిగతా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ఈ కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఆ కూటమి ఇచ్చిన నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి ఈ రోజు ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు అంగన్వాడీలకి 11,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, హెల్పర్లకి 7,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండోది, ఈ రోజు రాజకీయ కుట్రతో భాగంగా ఈ రోజు వర్కర్ పోస్టులు ఖాళీ అయితే హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది అన్యాయం. కాబట్టి ఇప్పటిదాకా పనిచేస్తున్న హెల్పర్లకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా గ్రాట్యుటీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. దీనిలో అనేక కొరీలు పెడుతున్నారు. మరో పక్క ముఖ్యమైనది, అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి నమోదు చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయట్లేదు. ఆఖరికి తల్లికి వందనం కానీ, మిగతా ఇళ్ల స్థలాలు కానీ, పెన్షన్లు కానీ ఏవి కూడా అమలు చేయట్లేదు. ఇది చాలా దుర్మార్గమైంది. అంగన్వాడీలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని చెప్పేసి, మిగతా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ఈ కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఆ కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి ఈ రోజు ఆందోళన చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజు